అతను నన్ను భయపెట్టి నా సీటు ఇప్పించవచ్చని అనుకున్నాడు. అందుకే 3 గంటలపాటు అతని జీవితాన్ని నరకప్రాయం చేశాను. ఏంటి వందల ప్రారంభంలో నేను ఎప్పుడూ ఐల్ సీటునే బుక్ చేసుకునేదాన్ని. ఒక విమాన ప్రయాణంలో మధ్య సీటులో ఉన్న ఒక భారీ వ్యక్తి నన్ను సీటు మార్చుకోమని డిమాండ్ చేశాడు. తన ట్రావెల్ డిపార్ట్మెంట్ పొరపాటు చేసిందని అతను చెప్పాడు. నిజానికి నేను చాలా మంచి వ్యక్తిని. అతను మర్యాదగా అడిగి ఉంటే నేను తప్పకుండా మార్చుకునేదాన్ని. కాని అతను చాలా దుర్మార్గుడు. నేను ఒప్పుకునే వరకు ఎవరూ వెళ్ళకూడదని అతను ఐల్ మార్గాన్ని అడ్డుకున్నాడు. నేను పక్కకు జరిగిన క్షణంలో అతను మిగతా ప్రయాణికుల వైపు చూస్తూ వెటకారంగా క్షమించండి, ఈవిడ నా సీటు నుండి లేచే వరకు నేను వేచి ఉండాల్సి వచ్చింది అని అన్నాడు. నా సీటునా? క్షమించండి. అది అతని మొదటి తప్పు. తర్వాతి 3:30 గంటలపాటు నేను ఒక ఆట ఆడాలని నిర్ణయించుకున్నాను. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి నాకు లేవాలనిపించేది. అతను ఇప్పుడే సర్దుకుని కూర్చున్నాడా? నేను బయటికి వెళ్ళాలి. అతనికి డ్రింక్ వచ్చిందిగా. నేను బయటికి వెళ్ళాలి. అతను తన ఆహారాన్ని ఓపెన్ చేసిన సెకనుకే నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది. అతను కునుకు తీయడానికి కళ్ళు మూసుకున్నాడా? అప్పుడే నాకు లేవాలనిపించింది. ప్రతిసారీ నేను ఐల్లోకి వెళ్లడం కోసం అతను తన ట్రేని పక్కకు జరుపుకోవాల్సి వచ్చింది. సీట్ బెల్ట్ విప్పుకోవాల్సి వచ్చింది. తన భారీ శరీరాన్ని పక్కకు జరుపుకోవాల్సి వచ్చింది. విమానం మొత్తం నేను ఇదే చేశాను. ఇప్పటికీ దాని గురించి ఆలోచిస్తే నాకు నవ్వు వస్తుంది.